మనం ఎప్పుడైనా ఆలోచించామా దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు, దీని వెనక ఉన్న నిజమైన కథ ఏమిటి అన్న విషయం మనం ఈరోజు తెలుసుకుందాం. దీపావళి పండుగ వెనక ఉన్న నిజమైన కథ, పురాణాలు, చరిత్ర గురించి తెలుసుకుందాం. రామాయణం ప్రకారం రావణుడిని సంహరించి 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసిన తర్వాత శ్రీరాముడు సీతమ్మతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ రోజు చీకటి రాత్రి, కార్తీక అమావాస్య. అయోధ్య ప్రజలు ఆనందంతో తమ ఇళ్ల ముందు వేలాది దీపాలు వెలిగించి రాముడిని స్వాగతించారు. అందుకే ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం దీపావళి పండుగని రాముడు తిరుగు ప్రయాణం గుర్తుగా జరుపుకుంటారు. ఇందుకు అర్థం ఏమిటంటే అంధకారంపై వెలుగుకి, చెడుపై మేలుకి విజయం. అదే దీపావళి పండుగ యొక్క మొదటి అర్థం. ఇంకొక అద్భుతమైన కథ కూడా ఉంది. సముద్ర మథనం సమయంలో దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మదించారు. ఆ సమయంలో సముద్రం నుండి వెలిసింది ధనదేవి శ్రీ మహాలక్ష్మి. ఆ రోజు కూడా కార్తీక అమావాస్యే. అందుకే ఆ రోజు నుండి ప్రజలు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెట్టారు. ఇది కేవలం ధనం కోసం కాదు, మనం ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, శుభం నిండాలని కోరుకోవడమే. అందుకే దీపావళి పండుగ రోజున లక్ష్మీ పూజ చాలా ముఖ్యమైనది. దక్షిణ భారతదేశంలో దీపావళి కథ వేరు. అక్కడ దీపావళి అంటే నరకాసురుని అంతం. నరకాసురుడు అనే రాక్షసుడు అమాయక ప్రజలను, ముఖ్యంగా స్త్రీలను బాధించేవాడు. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. ఆ రోజు నరక చతుర్దశి. తరువాత రోజు ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించారు. అదే మనం నేటికి జరుపుకుంటున్న నరక చతుర్దశి పండుగ. ఇది మనకు చెబుతుంది మనలోని చెడు ఆలోచనలు, నరకాసురుని లాంటి స్వభావాలను తొలగించాలని. మరొక చారిత్రక కారణం కూడా ఉంది. దీపావళి పండుగ రోజున మహారాజు విక్రమాదిత్యుడికి రాజ్యాభిషేకం జరిగింది. ఆ రోజు నుంచే విక్రమశక సంవత్సరం ప్రారంభమైంది. అందుకే దీపావళి పండుగ చాలా చోట్ల కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు. కొత్త బట్టలు, కొత్త ప్రారంభం, కొత్త ఆశలు, ఇవన్నీ దీపావళి పండుగ యొక్క అర్థం. పురాణాల ప్రకారం బలి చక్రవర్తి చాలా మంచి రాజు. అతను ధర్మపరుడు, కానీ కొంచెం అహంకారం పెరిగింది. అప్పుడు విష్ణువు వామన అవతారం తీసుకొని 3 అడుగుల భూమి అడిగాడు. 2 అడుగుల్లో భూమి ఆకాశాన్ని కొలిచి 3 అడుగు వేయడానికి బలి చక్రవర్తి తన చల చూపాడు. దేవుడు సంతోషించి అతనికి పాతాళంలో రాజ్యం ఇచ్చాడు. ప్రతి సంవత్సరం బలి చక్రవర్తి తన ప్రజలను చూసేందుకు భూమిపైకి వస్తాడని నమ్మకం ఉంది. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగిస్తారు బలి చక్రవర్తిని స్వాగతించడానికి. దీపావళికి ఆధ్యాత్మిక అర్థం మాత్రమే కాదు, శాస్త్రీయ కారణం కూడా ఉంది. సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఈ సమయానికి వర్షాకాలం ముగిస్తుంది. మంటల వెలుగు గాలిలో ఉండే దోమలు, కీటకాలను చంపుతుంది. దీనివల్ల శరీరానికి, మనసుకు శుభ్రత వస్తుంది. అందుకే దీపావళిని శుభ్రత, శాంతి, ఆరోగ్యం పండుగగా కూడా పరిగణిస్తారు. దీపావళి పండుగ అంటే కేవలం పటాకుల శబ్దం కాదు. దీపావళి పండుగ అంటే మన హృదయంలో వెలిగే వెలుగు. మనలోని అంధకారం అంటే కోపం, ద్వేషం, ఈర్ష్య, అహంకారం, వాటిని కరిగించి వెలుగుని నింపుకోవడం దీపావళి పండుగ యొక్క నిజమైన అర్థం. ప్రతి దీపం మనకి ఒకే సూత్రం చెబుతుంది: చీకటిని శపించవద్దు, ఒక దీపం వెలిగించు అని. దీపావళి అనేది ఒక రోజు కాదు, ఒక ఆలోచన. అది మనలోని చీకటిని వెలుగుగా మార్చే పండుగ. చెడుపై మేలుకి, అంధకారంపై వెలుగుకి గెలుపు. అదే దీపావళి యొక్క సందేశం. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ జీవితాల్లో వెలుగు నిండిపోవాలని కోరుకుంటున్నాం.